హలో అండి, వెల్కమ్ టు సంధ్యాస్ రెసిపీస్. ఈ వీడియోలో చాలా సాఫ్ట్గా, మాయిస్ట్గా, బటరీగా ఉండే హాట్ మిల్క్ కేక్ ఎలా చేయాలో చూద్దాము. రెసిపీ చాలా సింపుల్గా ఉంటుంది. పిల్లలు కూడా డెఫినెట్గా ఇష్టపడతారు. సో తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ముందుగా 2/3 కప్స్ పంచదార తీసుకొని, అంటే దాదాపుగా 150 గ్రాముల దాకా ఉంటుంది. ఈ పంచదారను మిక్సీలో వేసుకుని ఇలా పొడయ్యేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి. ఇలా చేస్తే తర్వాత రెసిపీలో యూజ్ చేసినప్పుడు పంచదార కొంచెం ఈజీగా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు ఒక లార్జ్ సైజ్ బౌల్లోకి 2 రూమ్ టెంపరేచర్లో ఉన్న ఎగ్స్ తీసుకుని ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న పంచదారను కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ అయ్యేంత వరకు బీట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఎలక్ట్రిక్ మిక్సర్ యూజ్ చేస్తున్నాను. మీరు మామూలు హ్యాండ్ మిక్సర్ ఉంటుంది కదా, ఎగ్ బీటర్ అంటారు, దాంతో కూడా మిక్స్ చేసుకోవచ్చు. పంచదార పూర్తిగా మిక్స్ అయ్యేంత వరకు బీట్ చేసుకుంటే సరిపోతుంది. షుగర్ పూర్తిగా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి 1/4 కప్ ఆయిల్, అంటే 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కెనోలా ఆయిల్ వాడుతున్నాను. సన్ఫ్లవర్ ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కొంచెం న్యూట్రల్గా ఉన్న ఆయిల్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఎక్కువ స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉన్న ఆయిల్ని యూజ్ చేయొద్దు. తర్వాత 1 కప్పు మైదా పిండి, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే చిటికెడు ఉప్పు, ఈ 3 డ్రై ఇంగ్రీడియంట్స్ని మన ఎగ్ మిక్స్లోకి నెమ్మదిగా జల్లించుకొని యాడ్ చేసుకోవాలి. వీటిని ఒక గరిటతో కానీ స్పాచులాతో కానీ చాలా నెమ్మదిగా ఫోల్డ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ముందుగానే జల్లించుకుని యాడ్ చేసుకుంటే తర్వాత బ్యాటర్లో లంప్స్ ఫామ్ అవ్వకుండా బ్యాటర్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు ఒక సపరేట్ ప్యాన్లోకి 1/2 కప్పు పాలు, 2 టేబుల్ స్పూన్ల బటర్ యాడ్ చేసుకుని స్టవ్ మీద బటర్ పూర్తిగా కరిగి పాలు కూడా బాగా వేడెక్కేంత వరకు హీట్ చేసుకోవాలి. చేశాక దీన్ని కేక్ బ్యాటర్లోకి యాడ్ చేసుకుని బాగా స్మూత్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోండి. ఇలా వేడివేడిగా పాలు యాడ్ చేసుకుంటే తర్వాత కేక్ చాలా మాయిస్ట్గా ఉంటుంది, అలాగే బటరీగా కూడా ఉంటుంది. చివరిగా 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకుని ఇంకొకసారి మిక్స్ చేసుకుంటే మన బ్యాటర్ రెడీ అయినట్టే. ఇది లైన్ చేసి పెట్టుకున్న కేక్ టిన్లోకి యాడ్ చేసుకుని 160 డిగ్రీల సెల్సియస్ వద్ద ముందుగానే ప్రీహీట్ చేసి పెట్టుకున్న ఓవెన్లో 35 నుంచి 40 నిమిషాల వరకు బేక్ చేసుకుంటే కేక్ రెడీ అయినట్టే. మీ వద్ద ఓవెన్ లేకపోతే ఒక వెడల్పాటి ఫ్రైయింగ్ ప్యాన్లో కానీ లేదా వెయిట్ తీసేసిన ప్రెషర్ కుక్కర్లో కానీ అడుగును కొద్దిగా ఉప్పు వేసుకుని లిడ్తో కవర్ చేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల వరకు ప్రీహీట్ చేసుకోండి. ఇదే మీకు మేక్ షిఫ్ట్ ఓవెన్గా యూజ్ అవుతుంది. ప్రీహీట్ చేసుకున్న తర్వాత మీ కేక్ టిన్ని అందులో పెట్టి మళ్ళీ లిడ్తో కవర్ చేసుకుని ఫ్లేమ్ని లోకి తగ్గించుకొని ఒక అరగంట వరకు బేక్ చేసి చూసుకోండి. బేక్ అవ్వకపోతే ఇంకొక 5 నిమిషాలు మళ్ళీ బేక్ చేసుకోండి. ఈ విధంగా కూడా కేక్ని రెడీ చేసుకోవచ్చు. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాము. బాయ్.